ఏమంటారు అంటే కాంగ్రెస్ పాలన దగ్గరుండి మరీ తీసుకొచ్చినట్టు అయ్యింది మీ పరిస్థితి. దుమ్మెత్తిపోసారు ఒకప్పుడు అధికారంలో ఉన్న ప్రెసెంట్ ప్రతిపక్ష పార్టీని, ఒక రేంజ్ లో ప్రతి ఒక్క లీడర్ని ఆడుకున్నారు. అసలు ఓయూ మైపాలంటే చెప్పాలంటే ఒక రకంగా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. మరేంటి అంటే అంత ఏరి కోరి విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నటువంటి పార్టీ, మరి ఏమైనా మంచి జరుగుతుందా, మీకు కనబడుతుందా మార్పు? మార్పు అంటే అదే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక ఇప్పుడు ఏం చెప్పాలి, కొత్త సీసాలో పాత సారా అన్నట్టు వీళ్ళు అధికారం రాకన్నా ముందు చెప్పిన నీతులు అసలు ఏ మాత్రం మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండు, ఏరి కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తండినంటే సేమ్ ఇది రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ సూట్ అవుతుంది. అంటే ఈ మాట యాక్సెప్ట్ చేయొచ్చా? అంటే గతంలో మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారని చెప్పేసి. నేను దాని మీద కామెంట్ చేయను, కానీ ఈ రేవంత్ రెడ్డి గురించి అయితే చెప్తున్నా. కేసీఆర్ గురించి ఇప్పుడు మాట్లాడాను, తర్వాత మాట్లాడతా. ఆయన అన్న కామెంట్ ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అంటున్నాను. మీరు అడగండి, మీ ఇష్టంగా. నేనేం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి మాత్రం ఎగిరెగిరి ఏరి కూర తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నాడు. ఇది పాలిచ్చే బర్రె అయితే కాదు, ఇది దున్నపోతు లాగానే ఉంది ప్రభుత్వం. అయితే ఎందుకు చెప్తున్నామంటే మీరు చూడవచ్చండి, ఇక్కడ ఎంఏయుడి సెక్రటరీ ఇలంబర్తి ఐఏఎస్, ఇలంబర్తి ఎంఏయుడి సెక్రటరీ, ఇప్పుడు సెక్రటరీ. హెచ్ఎండిఎస్ కేమో సర్ఫరాజ్ ఉన్నాడు సెక్రటరీ, జిహెచ్ఎంసీకి ఏమో కర్ణన్ ఉన్నాడు కమిషనర్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు అసలు పని చేస్తురా లేదా, ఫైళ్ళ మీద అసలు సంతకాలే పెట్టట్లేదట. అంటే 1 ఎకరం 2 ఎకరాల స్థలాలలో కూడా కొందరు ఇండ్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ ఇవ్వట్లే. అంటే సచివాలయం చుట్టూ తిరగాలి, ఇలా ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఎందుకు పెడతలేరని ఆరాధిస్తే పైనుంచి చెప్పాలంట. అంటే మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పుడు ఎవరున్నారంటే, ఇప్పుడు డిజిటల్ మీడియాని ఎవరైతే తిట్టిండో, నీతి వాక్యాలు చెప్పిండో, అసలు డిజిటల్ మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారనో, లేకపోతే డిజిటల్ మీడియా వాళ్ళు వేస్ట్ అని, రోడ్ల మీద తిరిగేటోళ్ళని డిజిటల్ మీడియా వాళ్ళు అంటుండు కదా. ఈయన సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి 12% కమిషన్లు ఇస్తే తప్ప మీరు సంతకం పెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఆయన చెప్తేనే వీళ్ళు ఆఫీసర్లు సంతకం పెట్టాలి. ఈయన చేసేంత అవినీతి పనులు. కొండలరెడ్డి ఇన్వాల్వ్ అవుతుండనేది తెలుస్తుంది. అంటే వీణ మొత్తం అవినీతి చేయొచ్చు, కరప్షన్ చేయొచ్చు, మళ్ళా శ్రీరంగ నీతులు చెప్తున్నాడండి. కాబట్టి మేము రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో అని పెట్టినాము. ఎస్పెషల్గా ఏసీబీ అధికారులను పెట్టి, ఏసీబీ అధికారులలో ఇప్పుడు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే మెయిన్ టార్గెట్ బీసీలను టార్గెట్ చేస్తున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు ఉంటారు కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంఆర్ఓ స్థాయిలో కానీ తహసీల్దార్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో వీళ్ళను టార్గెట్ చేపిస్తుండే తప్ప రెడ్డిలకు సంబంధించి అసలు ఏ అధికారుల మీద కూడా టార్గెట్ చేయట్లే. అంటే ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంది, ఇంకా నేను బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, బీసీల కోసం నేను అది చేస్తున్నా అంటుండు కదా. అసలు బీసీ అధికారులనే టార్చర్ పెడుతుండు. మరి ఏసీపీ డీజీ గారికి విజయ్ కుమార్ గారికి మేము అడుగుతున్నాం, మీకు చెడ్డ పేరు వస్తుంది బీసీలలో. మరి ఐఏఎస్ ఐపీఎస్లలో అవినీతి పనులు లేరా? నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళ మీద ఆరోపణలు ఉండే కదా, మరి ఆయన మీద చేస్తేలే. ఒక ఐఏఎస్ మీద, ఒక ఐపీఎస్ మీద ఏసీపీ దాడి జరగట్లే, ఒక ఓసీ మీద జరగట్లే, ఒక రెడ్డి మీద జరగట్లే. ఇలా బీసీల మీద జరుగుతుంది. కాబట్టి బీసీలంతా తిరగబడే రోజులు వస్తాయి. అందుకనే రేవంత్ రెడ్డి పాలన చెత్త పాలన, అవినీతి పాలన అని చెప్తున్నాం. అంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున త్వరలో ఢిల్లీలో బహిరంగ సభ పెట్టబోతున్నాం, ధర్నాకి దిగుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం. అదంతా దొంగ ప్రేమ అండి, కపట ప్రేమ, సవితి తల్లి ప్రేమ. నీకు నిజంగా బీసీల మీద ఉంటే బీసీ అధికారులను నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏసీబీని పంపించి ముందు ఓసీలను చేయి, రెడ్లను చేయి. నువ్వు వాళ్ళని చేయట్లేదు, బీసీ అధికారులు నీకు నచ్చలేదు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినావు. మరి 10% వాళ్ళు 10% పేదలు ఉంటే 10% ఇస్తా అంటున్నావు. మరి అదే విధంగా ఇక్కడ బీసీలకు ఎందుకు ఇవ్వట్లే? ఇలంబర్తి పేరు ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది చెప్పండి. వీళ్ళు ఎక్కడ కూడా సంతకాలు పెట్టట్లేదండి. వాళ్ళు ఫైల్స్ ముందుకు వెళ్తలేవు అంటే ఎందుకంటే పైనుంచి రావాలి. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి తాటికి వీళ్ళు పోవాలన్నట్టు పర్మిషన్ వాళ్ళు పోయే నాకు 12% ఇచ్చుకుంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళకి సంతకం పెట్టంటే అప్పుడు పెడతారు. ఇది నడుస్తుంది రాష్ట్రంలో. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి. భవిష్యత్తులో మీకు అన్ని బయట పెడతాం. 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని
నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అన్నీ ఉన్నాక కూడా నువ్వు సంతకం ఎందుకు పెట్టవు? మతలబేంది? ఆల్రెడీ మనకు బట్టి విక్రమార్క గారి మీద, డిప్యూటీ సీఎం మీద కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కావాలి, పాస్ కావాలంటే 12% ఇస్తేనే అవుతుందని వాళ్ళ భార్య మీద, ఆయన మీద ఉంది. మేము ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆరోపణల మీద నువ్వు ఎంక్వైరీ చేయకుండా కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులనే ఏసీబీని పెట్టి నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటున్నాం. మీరు చెప్పండి, వీళ్ళందరూ నిజాయితీగా పనిచేస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కడ కూడా అవినీతి చేయట్లేదా? రెడ్ రేళ్లలో అవినీతి పరులు లేరా? మొత్తం బీసీలే ఉన్నారా అని అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయాలి కదా మున్సిపల్ శాఖ మంత్రి, చేయట్లే. ఆర్థిక శాఖ మంత్రి మీద చేయట్లే. రెవెన్యూ శాఖలో కూడా డబ్బులు ఇస్తే కానీ సంతకం పెడతలేరని మొత్తం మనం వింటూనే ఉంటున్నాం కదా. అసలు ఏమన్నా మార్పు వచ్చిందా? ఒక్కరినన్ను అరెస్ట్ చేసిండా? వాడు అవినీతి చేసిండు, వీడు అవినీతి చేసిండు, ఇంట్లో రాసుకుంటా, అందులో రాసుకుంటా, అన్ని లోపటేస్తా, ఇన్ని లోపటేస్తా. నన్ను అడగొద్దు, మీరు రేవంత్ రెడ్డిని అడగాలి. ఆయన చెప్పిన మాటలు అడుగుతున్నాం. ఆయన చెప్పిన ఒక్క ఆఫీసర్ నన్ను ఆయన లోపటేసిండా?